ఏం కొడతానవే తెరిచే ముప్పదో బందామంటే ఒకటే లోట కొడతానవి ఏం కొడతానవన్నా? డప్పు నేర్చుకోవాలి తమ్మి. డప్పు రాకపోతే ఎట్లా ఇయ్యాలి? ఏం డప్పు నేర్తావన్నా? తెలంగాణ సాంస్కృతిక సారథిలో వెన్నెలక్క డప్పు శిక్షణ కేంద్రం పెట్టింది. వాళ్ళకి చెప్తారా? అక్కడ నేర్చుకునేవరా? మరి నాకు నేర్పుతారా? మన తెలంగాణ సాంస్కృతిక సారథి వెన్నెలక్క చైర్మన్ గారు అక్కడ డప్పు శిక్షణ కేంద్రం పెట్టింది. నాకు నేర్పుతారా? నీకు చెప్తారా? నేను వాళ్ళు ఒప్పిస్తారా? నీ దండం పెడతా వండుకుంటే వండనిత్తలేవు కాదనే. డప్పు నిద్ర మేల్కొల్పుతా తమ్మి. నిద్ర పోనిస్తుందా? అదే అన్న నీకు ఆడ చెప్తారా? డప్పు శిక్షణ నేర్పిస్తారా? మస్తు నేర్పిస్తారు. తక్కువ నేను చెప్తారా? ఒకసారి నన్ను చంపుతాను ఇక్కడ తెలిసి పండుకుందామంటే అబ్బబ్బబ్బా కొట్టుడు లోట. ఓ శంకరన్న జరసేపు ఉప్పదా వండుకుంటే డప్పు తెచ్చి లోట కొడతాండి చెవుకాడ. జర తెరిపించుకోరు అదే మీ తెలంగాణ సాంస్కృతిక డప్పు శిక్షణ కేంద్రంలో. ఏ జరసేపు వండుకుంటాను ఇక్కడ వండుకొని ఇస్తాండే లోట కొడతాడు. జరసేపు నేర్పు డప్పాడ నేర్పు. ఈయన నేర్పేది అగో ఈయన మాస్టర్ శంకర్ అన్న, అగో సురేష్ మాస్టరు. ఇక తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులందరూ చైర్మన్ వెన్నెలక్క గారి ఆధ్వర్యంలో డప్పు శిక్షణ కేంద్రం ఇదేనా? ఇక్కడ కూర్చొని మంచిగా నేర్చుకోవేమో. గాడి కాదు లోట కొడతాను జెర్సీ పండుకోనియకుండా. ఇప్పుడు కాదు నన్ను చెరిక చేసుకుంటారా మీరు? చెరిక చేసుకుంటాడు, చేరిపించుకుంటాడు. ఇక 10 రోజులు నేర్చుకుంటావా, 5 రోజులు నేర్చుకుంటావా? నేర్చుకో. నేను అడుగుతా నువ్వు మైకి పంతులకి. ఇగో పంతులకి ఇస్తానమ్మా. ఇగో ఎవరెవరు పంతులుడా? ఇగో నువ్వు పంతులు, నువ్వు ఒక పంతులు. ఆయన పెద్ద పంతులు, నీ చిన్న పంతులు. ఆయన హెడ్ మాస్టర్, నేను టీచర్, నువ్వు హ్యాండ్ మాస్టర్. సరే నేను కూడా ఒక డప్పు తెచ్చుకున్నా. బరాబర్ ఈడికెళ్ళి డప్పు నేర్చుకునే పోవాలి. మంచిగా బ్రహ్మాండంగా నేర్పిస్తాం. ఈ డప్పు అంటే ఏంది? ఇది డప్పు ఎందుకు కొట్టాలి? రా పంతులు నువ్వు కూడా. మరి ఏం సంగతి ఏం కథ అనేది మన తెలంగాణకి వెళ్ళి వచ్చినాం మేము. మన తెలంగాణ అంతా మన డప్పు అంటే ఏంది, దాని కథ ఏంది, ఎందుకనంటే నాకు ఒక ఐడియా ఉన్నది. అనాదిగా ఈ నేల మీద పునాదిగా ఉన్న శబ్దం ఒకటే డప్పు. అవును. ఈ డప్పు యొక్క గొప్పతనాన్ని చెప్పాలి, ఈ డప్పు లెక్కేందో చెప్పాలి. తెలంగాణ సాంస్కృతిక సారథి తరపుకెళ్ళి వెన్నెలక్క పెట్టించింది ట్రైనింగ్ అని చెప్పింది పిల్లగాడు. అవును. మరి ఇక ఈ నేల మీద ప్రజా ఉద్యమాలకు పురుడు పోసినా కానీ ఏం చేసినా కానీ గద్దరాన్ని ఉండే. అవును. ఆయన పాట ఒకటి స్టార్ట్ చేసుకొని మీ డప్పు సంగతి ఏందో చూస్తా. ఒక్కసారి నువ్వు స్టార్ట్ చేయి. ముందుగా మన తెలంగాణ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి కళాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి మా మిత్రుడు రమేష్ అడిగినట్టు మరి గద్దరన్నని యాడ్ చేసుకుందాం. మరి గద్దరన్ అంటేనే ఒక విప్లవం, గద్దరన్ అంటేనే ఒక చైతన్యం, గద్దరన్ అంటేనే ఒక ఆట, గద్దరన్ అంటే ఒక పాట. ఎట్లుంటది? అదిగో అలా ఎక్కడో వినపడుతుంది ఆలాపన. అట్లా వినిపించాలి అయ్యాలను. అమ్మా తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, అమ్మా తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, అమ్మా తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, అమ్మా తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా. అమ్మ నీకు వందనాలమ్మో, అమ్మ నీ ప్రేమానేదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో, అమ్మ నీ ప్రేమానేదమ్మో. ఎక్కల్లో మట్టి సిప్పవు గాయదోల్లా కాండగొడ్డలి, అమ్మా తెలంగాణమా,
ఖమ్మం మెట్టు అడుగులతో నీ కట్టుకుంది పచ్చని చీర ఆదిలాబాదు ఆకును లిపి పెట్టుకుంది నువ్వు నాగారం అడవి కొమ్మతో తిప్పుకుంది కళ్ళ కాటుక కుసుమ పువ్వులు రంగు పసుపు పూసుకుందమ్మో కుసుమ పువ్వులు రంగు పసుపు పూసుకుందమ్మో నిండు ముత్తైదా తెలంగాణము నిండు ముత్తైదా తెలంగాణము ఉండబోసినట్టున్నారమ్మో ఆ తెలంగాణము అమ్మా తెలంగాణమా నాలుగు కోట్ల ప్రాణమా కొమరం భీముని కలిసి మొక్కేటి కేసాపూరు జాతర చూడు అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము అయ్య శివ శివ అంటూ ఒక్క పొగిడితే యములాడ రాజన్న జాతర చూడు అయ్యో పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు అయ్యో పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు కుమరల్లి మెల్లో దాగుంటూ కుమరల్లి మల్లన్నను చూడు కొండ సురి కల్లో దాగుంటూ కోటి దేవుళ్ళకు దీపం పట్టిన కోటి దేవుళ్ళకు దీపం పట్టిన కూటికి లేని తల్లి ఆ తెలంగాణమా, ఆ తెలంగాణమా. నాగో నల్లాగరో గగినాగరి నాగరో నాగరి నాగరో గరి నాగరి నాగరో సాగరో నాగరాగరో నగరో నగరో నాగరాగరో నగరో నాగరాగరో హరరో నగరో హరరో నగరో నాగి నాగి నాగరో ఆ తెలంగాణ నాలుగు కోట్ల ప్రాణమా, ఆ తెలంగాణమా అమ్మా తెలంగాణమా నాలుగు కోట్ల ప్రాణమా, అమ్మా తెలంగాణమా నాలుగు కోట్ల ప్రాణమా, నాలుగు కోట్ల ప్రాణమా, నాలుగు కోట్ల ప్రాణమా, నాలుగు జోహార్ గద్దరన్న. గద్దరనను మళ్ళీ యాద్ చేసినావు, యుద్ధ భూమిని చూపించినావు. నిజంగా ఆయన పాటతో ఈ 4 కోట్ల తెలంగాణకు విముక్తి జరిగింది. ఇక ఇప్పుడు మన డప్పు కథ ఏంది, శిక్షణ ఏంది, మరి పెద్ద పంతులు లెల్లె సురేష్ అన్ననా సురేష్ అన్న సురేష్ అన్న కథ ఏంది, ఇదంతా అరుచుకుందాం. మరి పంతులు గారు, నాకు ఇడికి రాకముందు ఓ ముచ్చట తెలిసింది. జయ జయ హే తెలంగాణ పాట మీద కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా, సినిమా ఆస్కార్ రేంజ్ ఆయా, మరి ఆయన కొట్టిన సప్పుడు ఈ డప్పుల మీద వాళ్ళకి ఇస్తున్నారట. మీరు ఎట్లా, ఏంది కథ? అంటే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జయ జయ తెలంగాణ పాటను అందశ్రీ గారు రాసినటువంటి పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ఆ ప్రకటించినటువంటి గీతాన్ని మరి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి చేత కంపోజ్ చేసింది కదా. అవును, చేసి. అయితే ఆ పాట ఇంతకుముందుకు వేరే ఉండేది. అవును, తెలంగాణ అంతా వేరే రాగం. ఇప్పుడు దాన్ని కొంచెం మార్చి చేసింది కాబట్టి మేము ఈ శిక్షణలో భాగంగా దాన్ని కూడా కొత్తగా చేయాలి. దాన్ని అంటే ఆ పాటను డప్పుల పైన చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కూడా కొంచెం ప్రయత్నం చేసినాం. అంటే ఆ పాటకు సినిమాలు కొడితే ఎట్లుంటది అంటే మనకు పేర్లు తెలియని ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి. అవును, అన్ని లైవ్ కొడతారు. 50 మంది 60 మంది పాడిర్రు. ఎందుకనంటే అది 10 ఏళ్ళు పాట పైకి రాలే. కానీ పాట ఎక్కడున్నా పొడుచుకొని వస్తుంది, పొడిచే పొద్దులే. కానీ
మళ్ళీ వచ్చింది అంతే దిగ్విజయంగా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మారుమోగుతుంది. అటువంటి ఇన్స్ట్రుమెంట్ లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్లు సంగీత పరికరాలు వాయిద్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాకుండా కేవలం ఈ డప్పు మీద చిర్ర చిట్కనతోటి దాన్ని వలికిస్తామని మీ ప్రక్రియ ఎవరు మొదలు పెట్టింది? అంటే నేనే దానికి కొంచెం అంటే డిఫరెంట్గా చేద్దాం. అంటే డప్పు ట్రైనింగ్ అంటే డప్పు అడుగులు, ఈ జతులు, ఈ పాల వరుసలు, ఈ మౌరాలు, ఈ డప్పు కోలాటం ఇట్లాంటివి కాకుండా ఇప్పుడు వచ్చిన దాని ట్రెండ్ ప్రకారం కూడా పోవాలనే ఉద్దేశంతో ఆ జయ జయ తెలంగాణ పాటను మా డప్పులపై సేమ్ రిధం వాయించుకుంటూ ఒక లెక్కల ఒక పద్ధతిగా కొడితే ఎట్లా ఉంటుందని. అంటే మా వాళ్ళంతా డప్పిస్తూ సింగర్స్ కాదు, మళ్ళీ వీళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళనే కొంచెం దీంట్లో సానబట్టి దాన్నే కొంచెం డిఫరెంట్గా చేసినాం. అంటే 100% అట్లా రాకపోవచ్చు, కానీ మేము ఒక ప్రయోగం చేసారు. ఒక ఈ ప్రయోగాన్ని నేను తెలంగాణ దునియాకు వీలైతే ఇక మొత్తం ప్రపంచానికి మన తెలంగాణ నుంచి చూపించే ప్రయత్నం చేస్తాం. అట్నే మీ పంతులు ఏంది, మళ్ళీ ఇక్కడ వచ్చిన ఈ మొత్తం కళాకారులు డప్పు కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాకత్ ఏంది, వాళ్ళ హౌకాత్ ఏంది, వాళ్ళ ఇఫ్తా ఏంది అనేది ఒక్కొక్కరు మాట్లాడుకుంటూ వద్దాం. ముందుగా మాకు డప్పు మీద జై జై హే తెలంగాణ ఒకసారి వినిపిస్తారా? తప్పకుండా, మీ ఆధ్వర్యంలో. తప్పకుండా. ఓకేనా? ఓకే. జై తెలంగాణ, జై జై తెలంగాణ వేద్దాం ఇక. ఓకే మిత్రులారా, జై జై హే తెలంగాణ, జననీ జయ కేతనం. ఈరోజు తెలంగాణ సాంస్కృతిక సారథి డప్పు కళాకారుల చేతుల మీదుగా సినిమా మ్యూజిక్ని, అంటే సినిమా వాళ్ళు ఏ విధంగా అయితే ఆ పాటకు అందించారో చక్కటి సంగీతాన్ని, దాన్ని డప్పు మీద కూడా మనం ప్రజెంట్ చేయగలం. మన దగ్గర ఉన్న ఆయుధం ఇదే. నాటి నుండి నేటి వరకు డప్పే ప్రధాన ఆయుధం కాబట్టి ఎటువంటి శృతులైనా, జతులైనా, లయలైనా, హోయలైనా డప్పు మీద కూడా పలుకుతాయి. డప్పుతో మేము ఆ పాటను ప్రజెంట్ చేయగలమని సాంస్కృతిక సారథి కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల డప్పు కళాకారులు వచ్చి ఆ పాటను ఇప్పుడు మనకు ప్రజెంట్ చేయబోతున్నారు. సో మనం జాగ్రత్తగా ఆ పాట యొక్క అంటే వీళ్ళు వాయిస్తున్న వాయిద్యాన్ని కానీ పాడుతున్న దాన్ని కానీ ఆనందిద్దాం. పంతులు గారు ప్రారంభించండి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభకరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జానపద జన జీవన చావలీలు చాలమా, గాయక వైతాళిక కళలా మందిరాలు, జాతిని జాగృత పరిచే గీతాల జనజాత, అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా గానం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిగు తడుపంగా, పచ్చని మానేలల్లో పసిడి సిరులు పండంగా, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సాధిస్తాం తెలంగాణ అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం, సాధిస్తాం. వర్ధిల్లాలి ప్రజా కళలు. జై సాంస్కృతిక సారథి, జై సాంస్కృతిక సారథి. అది మిత్రులారా చూసిరా, నిజంగా చాలా అబ్బురపరిచేటువంటి ఒక ప్రయోగం చేసిరు. నిజంగా మీకు కానీ సురేష్ అన్నకు కానీ హెడ్సాప్. సురేష్ అన్న, మీ ఈ ప్రయోగం ఏదైతే ఉందో అంటే రేపటికి తెలంగాణలో దరువులకు కొత్త నాంది వలికే విధంగా ప్రజల్లో కూడా, అంటే మనం మాస్గా ఒక 2-3 దరువులతోటి ప్రజల్లోకి వెళ్తుంటాం. మనకు తెలిసిన జానపద బాణీలతోటే ప్రజల పాటలు అల్లుకొని పాడినటువంటి పరిస్థితి ఉన్నది. అది జానపదమైన, భాగవతమైన, సినిమా అయినా ఇంకేదైనా రేపెల్లుండి మా ఊరి మల్లయ్య దగ్గర నుంచి వెళ్ళి ఎక్కడో విదేశాల్లో ఉన్న మైకేల్ జాక్సన్ దగ్గర వరకు డప్పు మీదనే కొట్టగలమని నిరూపించగలిగే సత్తా మీకున్నది. కాబట్టి మీరందరూ ముందు ముందు ఇంకా వెస్టర్న్లో కూడా మనం రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన డప్పు
సాంస్కృతిక సారథి శిక్షణ శిబిరం ఇంకా ఏ ఏ ప్రయోగాలు చేస్తుంది, ఎంతవరకు వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మిత్రులారా, నాదం ప్రతిధ్వని జనం గుండెల్లో, ప్రజల గుండెల్లో నిలిచిపోయే మొట్టమొదటి ధ్వని ఏదైనా ఉందంటే అది డప్పు. ఆ డప్పులో అనాదిగా వస్తున్న దరువులే కాకుండా చావుకు, పెళ్ళికి, పుట్టుక ఏదైనా ఈ డప్పుతోటే ప్రారంభమవుతుంది. పల్లె నిద్రలేస్తుంది. ఒక వ్యక్తి ఎక్కడో ఏదైనా జరిగింది అని అంటే అడవిలో, ఉదాహరణకి ఒక అడవిలో ఒక పక్షి ఈనింది, లేదా ఒక అడవికి ఒక పక్షికి ఒక ఆహారం కావాలనంటే ఒక పిచ్చుక ఉంటుంది. అది అక్కడ ఏం జరిగినా దాని పేరు ఒక ఉంటుంది, గిజ 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 అని కొడుతుంటుంది. అది ఒక మెసెంజర్, అక్కడ ఏదో ఉందని మిగతా జీవులు గుర్తుపడతాయి. అట్లా మనిషికి ఏదైనా జరిగింది, ఒక కార్యం జరుగుతుంది, అడవిలో ఎక్కడో ఒక ఇది ఉంది, లేదా ఒక ఇది జరిగింది అని అన్నప్పుడు మోగిందే డప్పు. ఆ డప్పు నుంచి ఎప్పుడొచ్చే సప్పుడు కాకుండా కొత్త కొత్త సప్పులు నేర్పినామని ఇద్దరు పంతులు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ కొత్త దరువులు ఏంటి, రేపటి నుంచి ప్రజల్లోకి అంటే ప్రభుత్వ పథకాలను తీసుకెళ్తూ కొత్త దరువుల మీద ప్రజలను ఎలా ఆకర్షించబోతున్నారు, ప్రజలకు ఆ ప్రభుత్వ పథకాలు ఎలా ఉపయోగపడుతున్నాయి అన్న దాని మీద ఈ శిక్షణ శిబిరం అనేది నడుస్తుంది. కాబట్టి మరి మన సురేష్ అన్న అట్లనే శంకర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో కొత్త రిధంని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం.
యా మిత్రులారా చూస్తున్నారు కదా డప్పుల శిక్షణ కార్యక్రమం ఎంత క్రమశిక్షణ నడుస్తుందో. ఏం నడిచింది ఇవా, నువ్వేం డప్పుల కార్యక్రమం వాళ్ళ చెక్కలు కొట్టిరు, ఇదేదో చెక్కల కార్యక్రమం అనుకుంటారా, ఇది కాదులా సప్పుడు ఎక్కువ వస్తుందని ముందుగాల చెక్కల మీద ప్రాక్టీస్ చేయించారు పంతులు. అది వాళ్ళు అంటే తెలివైన వాళ్ళు చేసే పని అన్నట్టు. ఇప్పుడు అందరు ఒకసారి అదే రిధం డప్పుల మీద కొట్టిరు అనుకో ఎట్లుంటుందో ఒక్కసారి చూడుర్రి. విన్నారు కదా, వినండి జనం గుండెల సప్పుడు అని, అగో అట్లుంటుంది. ఇప్పుడు పంతులు ఒక్కసారి మోగించురిగా. సూపర్ సూపర్ మిత్రులారా, నిజంగా కొత్త దరువులు నేను కూడా ఇప్పుడే వినడం జరుగుతుంది. అద్దరిపోయినాయి అనుకోరి మొత్తం మీద. ఈ 10 ఏళ్ళుగా అంటే ఈ 10 ఏళ్లలో ఇటువంటి కార్యక్రమం జరగలేదు కదా. మొత్తానికి డప్పులకు పట్టిన తుప్పొదిలినట్టు చేసింది వెన్నెలక్క ఈ శిక్షణ శిబిరం పెట్టి. ఎందుకనంటే ఈ కొత్త కొత్త దరువులతో జనంలోకి మరింత కొత్తగా మనం వెళ్ళడానికి కానీ కళాకారులకు కానీ కళకున్న నైపుణ్యం కానీ కొత్త కళా నైపుణ్యం రావడానికి ఆస్కారం ఎవరైతే చేస్తారో ఏదైతే ఉంటుందో అది నిజంగా జనంలో చైతన్యాన్ని ఇస్తుంది అనే దానికి ఇది ఉదాహరణ. నిజంగా పంతులు ఇప్పుడు మీరు చెప్పిన కొత్త రిథమ్స్ అయితే అద్దరిపోయినాయి, చాలా కొత్తగా కూడా ఉన్నాయి. జోష్ అంటే అక్కడ కూర్చున్న నాకే ఇట్లా రోమాలు నిక్కబరుస్తున్నాయి అండ్ కాలు ఆగట్లేదు, అద్భుతంగా ఉంది. ఇది నిజంగా రేపు జనంలోకి వెళ్తే ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది చూడాలి. కానీ మొత్తానికి సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో వెన్నెలక్క గారు చేపట్టిన ఈ కార్యక్రమం అయితే చాలా అద్భుతంగా నిరాడంబరంగా నిర్విరామంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సారథి